ఈ కార్ రేసు కేసులో కేటీఆర్కు హైకోర్టులో చుక్కెదురైంది. కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. క్వాష్ పిటిషన్పై తుది తీర్పు వచ్చే వరకు కేటీఆర్ను అరెస్టు చేయవద్దని ఇప్పటికే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ క్వాష్ పిటిషన్ కొట్టివేయడంతో కేటీఆర్ అరెస్టు తప్పదా? దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారట కేటీఆర్. మరోవైపు బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలో ఉన్నాయి. ఇంకోవైపు ఈ నెల 9వ తేదీన తమ ముందు హాజరు కావాలని మరోసారి నోటీసులను ఏసీబీ జారీ చేసింది. ఈ నేపథ్యంలో కేటీఆర్ అరెస్టు తప్పదా? ఒకవైపు సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం కెవిట్ పిటిషన్ కూడా దాఖలు చేసింది. కేటీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్తే ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. లెట్ us వాచ్ ది స్టోరీ. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కొత్త మలుపు తిరిగింది. తనపై ఏసీబీ పెట్టిన కేసు కొట్టివేయాలని కేటీఆర్ హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను మంగళవారం హైకోర్టు కొట్టివేసింది. దీంతో కేటీఆర్ అరెస్టు తప్పదని ప్రచారం ఊపందుకుంది. ఈ కార్ రేస్ కేసు దర్యాప్తులో భాగంగా జనవరి 6న తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ ఈ నెల 3న అవినీతి నిరోధక శాఖ కేటీఆర్కు నోటీసులు జారీ చేయడం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సోమవారం ఉదయం ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. తనతో పాటు విచారణకు న్యాయవాదిని అనుమతించాలని కేటీఆర్ పట్టుపట్టగా పోలీసులు ఏసీబీ అధికారులు మాత్రం అందుకు వీలు పడదని స్పష్టం చేయడంతో ఏసీబీ కార్యాలయం వద్ద హై డ్రామా నెలకొంది. ఈ సందర్భంగా కొద్దిసేపు పోలీసులు కేటీఆర్కు మధ్య వాగ్వాదం జరిగింది. తన వెంట న్యాయవాదులను అధికారులు అనుమతించకపోవడంతో విచారణకు హాజరు కాలేనంటూ ఆయన వెనక్కి వెళ్లిపోయారు. తనపై నమోదైన కేసును రద్దు చేయాలంటూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై వాదనలు పూర్తయ్యాయని, తీర్పు రిజర్వులో ఉందని, ఇలాంటి సమయంలో తనను విచారణకు పిలవాల్సిన అవసరం లేదని కేటీఆర్ అన్నారు. తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా విచారణకు వచ్చానన్నారు కేటీఆర్. తనతో పాటు న్యాయవాదిని అనుమతించకపోవడం సబబు కాదన్నారు. ఒకవేళ ఇలాంటి నిబంధన ఏదైనా ఉంటే లిఖితపూర్వకంగా ఇవ్వాలని కోరారు. కొద్దిసేపు అక్కడే ఉన్న కేటీఆర్ అప్పటికే సిద్ధంగా ఉన్న లేఖను ఏసీబీ డీఎస్పీకి ఇచ్చి ఆయన సంతకం తీసుకున్నారు. కేసుకు సంబంధించి ఎలాంటి సమాచారం కావాలో స్పష్టంగా అడిగి కావలసినంత సమయం ఇస్తే తగిన విధంగా స్పందిస్తానని ఏసీబీ అధికారులకు ఇచ్చిన లేఖలో కేటీఆర్ తెలిపారు. కాగా ఈ నెల 9న విచారణకు రావాలంటూ ఆయనకు సోమవారం సాయంత్రం ఏసీబీ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. నన్ను ఏసీబీ అధికారులు అడుగుతున్న సమాచారం ప్రభుత్వం వద్దే ఉంది. నేను మంత్రి హోదాలోనే నిర్ణయం తీసుకున్నాను. అది ప్రభుత్వం తరపున తీసుకున్నది అవుతుంది. ఇదే విషయాన్ని హైకోర్టుకు కూడా చెప్పాను. దీనిపై తీర్పు రిజర్వులో ఉంది. అయినప్పటికీ రాజ్యాంగంపై, చట్టంపై గౌరవంతో ఇక్కడికి వచ్చాను. ఇక్కడ భారత రాజ్యాంగం నడుస్తుందని నేనంటుంటే రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడుస్తుందని వారంటున్నారు. రైతు భరోసా ఎగ్గొట్టారు కాబట్టి దాని నుంచి తప్పించుకునేందుకే 2 రోజుల పాటు డ్రామా నడపాలని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడం, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు పోరాడుతూనే ఉంటాం అని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ దశలో హైకోర్టు కేటీఆర్కు పెద్ద షాక్ ఇచ్చింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో తెలంగాణ ప్రభుత్వ వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. కేటీఆర్ను అరెస్ట్ చేయవద్దన్న మధ్యంతర ఉత్తర్వులు సైతం ఎత్తివేసింది. ఇలాంటి కేసులో ఏసీబీ దర్యాప్తులో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు పేర్కొంది. చట్ట ప్రకారం నడుచుకోవాలని హైకోర్టు సూచించింది. చట్టాలు అందరికీ ఒకటేనని, అందరికీ రూల్ ఆఫ్ లా వర్తిస్తుందన్న హైకోర్టు స్పష్టం చేసింది. దాంతో కేటీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నారు. హైకోర్టు కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టివేయడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లడంపై న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. 9వ తేదీన విచారించి అదే రోజు లేదంటే మరుసటి రోజు కేటీఆర్ను ఏసీబీ అరెస్ట్ చేస్తుందని ప్రచారం జోరుగా జరుగుతోంది. దీంతో ఇప్పుడు ఇది హాట్ టాపిక్గా మారింది. మరోవైపు ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో తాజాగా గ్రీన్కో అనుబంధ సంస్థల ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారం తెరపైకి వచ్చింది. ఫార్ములా ఈ ఒప్పందానికి ముందు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బీఆర్ఎస్కు 41 కోట్లు ఇవ్వడంపై అవినీతి నిరోధక శాఖ దృష్టి సారించింది. 2022 అక్టోబర్ 25న రేసు నిర్వహణకు సంబంధించి
త్రైపాక్షిక ఒప్పందం జరగగా అంతకు ముందు అదే ఏడాది ఏప్రిల్లో 31 కోట్లు, అక్టోబర్లో 10 కోట్లు గ్రీన్కో అనుబంధ సంస్థలు ఎలక్టోరల్ బాండ్లను సమకూర్చడంపై ఏసీబీ ఆరా తీస్తోంది. ఈ కార్ రేసులో త్రైపాక్షిక ఒప్పందంలో భాగంగా మొదటి రేసును నిర్వహించిన సంస్థ రెండో రేసు నుంచి అర్ధాంతరంగా వైదొలగడంతో ఏసీబీ ప్రశ్నించనుంది. యూకేకు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్స్కు హెచ్ఎండిఏ భారీగా నిధుల బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై హైకోర్టు మంగళవారం తీర్పు వెలువరించడంతో కేసు కొత్త మలుపు తిరిగినట్లయింది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్లు దాఖలు చేసింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ కనుక సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే తమ వాదనపై సైతం వినాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. హైకోర్టు తీర్పు కాపీ అందిన తర్వాత సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలని కేటీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకోవైపు మంగళవారం ఈడీ విచారణకు రాలేనంటూ కేటీఆర్ ఈమెయిల్ ద్వారా సమాచారం పంపించారు. చూడాలి మరి ఈ కేసులో ఏం జరుగుతుందో.